ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు, ఉపాధ్యాయుల దినోత్సవం కూడా. మరొక విశేషం ఏమిటంటే గత 5 రోజుల క్రితం రిటైర్ అయినటువంటి మన హెచ్ఎం గారు, వేములవాడ ద్రోణాచారి గారు రిటైర్ ఫంక్షన్ కూడా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. మరి వారి పూర్వ విద్యార్థులు అందరూ ఎంతో ఉన్నత స్థితిలో మరి వారు ఉన్నారు. మరి వారిని చూస్తుంటే వారితో పాటుగా మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. మరి వారిని ఇప్పుడు వారు ఆత్మీయ సత్కారం చేయడానికి వేదిక మీదకి దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. నాతోటి ఉపాధ్యాయులకు నమస్సమాంజలులు. నా విద్యార్థులకు శుభాశీస్సులు. పదవి విరమణ అనేది బాధాకరమైన, నేడు విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండి నన్ను సత్కరించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులు జీవితంలో డాక్టర్లుగా, లాయర్లుగా, ఆడిటర్లుగా, కళాకారులుగా, వివిధ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులుగా, ఇలా ఎన్నో రంగాల్లో ఉన్నత శిఖరాల్లో అధిరోహించడమే ఒక ఉపాధ్యాయునికి విద్యార్థి ఇచ్చే ఒక గొప్పనైన గురుదక్షిణ. వీడు నా శిష్యుడు ప్రసాద్, బాబు ప్రసాద్. నిన్ను క్లాసులో ఏమని తిట్టేవాన్రా? పొట్ట జీరితే అక్షరం రాదనేవారు సార్. ఆహా, పొట్ట జీరితే అక్షరం లేదురా, అక్షరం పలకడం కూడా రాదురా అని నిన్ను అనేవాడిని. కానీ నేడు నోరు విప్పితే అనర్గళంగా, శ్రావ్యంగా పాటలు జనాలు వింటున్నారు. గొప్ప సంగీత విద్వాంసుడిగా దేశ విదేశాల్లో గూగుల్ ఈవెంట్స్గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాలంటేనే గూగుల్ ప్రసాద్గా పేరెనకగాంచిన ప్రముఖ కళాకారుడు ప్రసాద్. ఇంకో విషయం ఏమిటంటే, నా శిష్యులు నేటి ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి గారు, ఆంగ్లం మరియు మ్యాథ్స్ టీచరు చారి గారు నా విద్యార్థులు అవడం చాలా గర్వంగా ఉంది నాకు. నా స్థానంలో ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడిగా రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. ఈ ఆనంద సమయంలో ప్రసాద్ ఒక మంచి శ్రావ్యమైన పాట వినిపించు బాబు. తప్పకుండా సార్, ఎంత భాగ్యం. మీ ఆజ్ఞగా భావిస్తూ మీరు నేర్పిన పాఠాలు, మాటలు, ఎన్నో మంచి బుద్ధులు మేము వినకుండా కూడా కొట్టి తిట్టి మాకెంతో ఉన్నత విద్యను అందించారు. చాలా ఆనందం సార్. మీరు అడగడం, మేము పాడపోవడం అంటే మా స్నేహితులతో కలిసి తప్పకుండా మీకు దక్షిణగా ఆ పాటను అందిస్తాం సార్. థ్యాంక్ యూ. గుండెల్లోన కొలువైన గురువా, ఎన్నడూ మరువము మీ చేతి చలువా. తలరాత రాసేటి ఆ బ్రహ్మవోలే, ఇలపైన నడిచేటి గురు బ్రహ్మవీవు. గురువరాని కుమాభివందనం, కురిపించు మా పైన కరుణారసం. గుండెల్లోన కొలువైన గురువా, ఎన్నడూ మరువము మీ చేతి చలువా. పల్లెకు
చేరి పాఠాలు బోధించి ఇల్లు ఇల్లుకు నీవు ఇలవేల్పువైనావు. క్షరము కాని అక్షరాలన్నీ అందించి అక్షరార్చన చేయ అవతరించావు. గురువరా గురువరా నీకు మా అభివందనం, అందుకో మా పల్లె నీరాజనం. గురువరా నీకు మా అభివందనం, అందుకో మా పల్లె నీరాజనం. గుండె గుండెల్లోన కొలువైన గురువా ఎన్నడూ మరువము మీ చేతి చలువా. All of you, sit down. Thank you, sir. Varsha. Vinayak. అందరికి నోట్బుక్స్ వచ్చాయా? సార్ నా బుక్ రాలేదు. బుక్ ఆరా ఇస్తారా? ముందు నువ్వు ఈ బోర్డు మీద హెడ్ మాస్టర్కి ఒక లీవ్ లెటర్ రాయరా. రాయవారా? రాయరాదా? మన నోట్బుక్లో ఎవరి దాని చూసి రాసినవరా? అమ్మతోడు చదువు సాక్షి నేనే రాసింది సార్. ఎందుకురా చదువుల తల్లిని బలి చేస్తారు? నీ పేరే పేరా? వరుణ్. మరి లీవ్ లెటర్ యువర్ ఫెయిత్ఫుల్ అని రాజశేఖర్ పేరు ఎందుకు రాసినవరా? అంటే ముందటోడు ఏది రాస్తుంది ఏ బొమ్మ తీస్తారు నిజుడేనా? యూజ్లెస్ పిల్ల తీసుకో. నకలు కొట్టాలంటే కూడా అక్కలు ఉండాలరా. రే రమేష్ స్టార్ట్. ఏంటిదిరా నవ్వలేదు? బబుల్ కదా బయట ఎందుకు ఉన్నాడు? మింగేసిన సార్. లేట్గా వస్తావు, పర్మిషన్ అడగవు, హోంవర్క్ చేయవు. ఏంద్రా చదువు మీద కొంచెమన్నా శ్రద్ధ ఉందా నీకు? రేపు మీ అయ్యని తీసుకురా మాట్లాడదాం. కూర్చో. Sit down. నలుగురు ఉత్తమ ఉపాధ్యాయుల గురించి ప్రాజెక్టు వర్క్ చేసుకురమ్మన్న మీ అందరికి చేసుకొచ్చినారా? లింగా, అరే లింగా, ఇలా బడికొచ్చినావురా? రాని సార్ సైలెన్స్. నేను అడిగేది నిన్నది కాదురా, ఇయ్యాలి అడుగుతున్నా. వచ్చినా సార్. గంతను అనవారా? ప్రాజెక్ట్ వర్క్ చేసుకొచ్చినావురా? ఆయిల్ మా ఆఫీస్లో అట్లా వచ్చింది సార్. ఏంది ఆయిల్ మీ అవ్వ ఆకిట్లో అట్లా వచ్చిందా? పోతే ఏందిరా ప్రాజెక్ట్ వర్క్ తేవచ్చు కదా? కావాలి ఉండాలి కదా సార్. దేనికిరా? పిట్టలకి ఇట్లా వస్తాయి కదా సార్. ఈ పిట్టలకు, కుక్కలకు, నక్కలకు, పందులకు కావాలి వండురి. కూసోని పండుగ మీకెందుకురా చదువు? చాణక్యుడు నేను చెప్తా వినండి. చాణక్యుడు భారతీయ ఆర్థిక శాస్త్ర నిపుణుడు. సావిత్రిబాయి పూలే భారతీయ మొట్టమొదటి మహిళా టీచర్.
ఏం చేస్తున్నారు మీరు? అరే ఇది గంజాయిరా? ఏమైంది సార్? దీనివల్ల నీ జీవితమే నాశనం అవుతుందిరా. యూజ్లెస్ పోలీసులకు అప్పగిద్దాం సార్, వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడి వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది. బాబు సమయం చూసి నేనే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతా. చాలి సార్ ఎవరా ఇక్కడ? చాలి సార్ ఉన్నారా? పిలవండి. చాలి సార్ పిలువ ఎవరు కావాలి మీకు అసలు? నువ్వు ఫస్ట్ బయటికి రా. రండి లోపల రండి, మాట్లాడుకుందాం. లోపల మాట్లాడేది ఏం లేదు, బయటికి రా. రోడ్డు మీద మాట్లాడే. నువ్వు బయటికి రా. ఇవాళ ఊళ్ళో అందరి కూడా ఇజ్జత్ ఇస్తా. ఏమనుకుంటున్నావు? ఏంటిదయ్యా, ఏం మాట్లాడుతుండ్రు? ఇట్లా ఇదేనా పద్ధతి? ఇట్లా నువ్వు బయటికి రా. అసలు ఏమైందయ్యా, ఏంటి మీ సమస్య? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా, ఈ బయట ఏంటి ఇదంతా? లోపడ్డ అంత బహిరంగమే. నా కొడుకును కొట్టిండు కదా, ఇవాళ చారి సార్ పని ఏదో కావాలి. ఈ కాడ నుంచి ఒక్క పిల్లగాని మీద చేతి పడద్దు. ఏమనుకుంటాను? ఏం చారి సారు, నువ్వేనా? ఇతనే నా కొట్టుడు? ఇదేనా పద్ధతి? ఎందుకు కొట్టావు నా కొడుకును? తప్పు చేసిండు కాబట్టి కొట్టినా. ఏం తప్పు చేసిండు? చిన్నప్పటికే నేనెప్పుడు చేయలేదు వాని మీద, నువ్వేమని కొట్టడానికి? మల్లేశం గారు, మర్యాద, కాస్త మర్యాదగా మాట్లాడండి. మర్యాద తర్వాత ముందుగా ఎందుకు కొట్టావో చెప్పు. అసలు ఏం జరిగిందంటే సార్, వెంకటి ఆగు. అది కాదు సార్, హోంవర్క్ ఇయ్యాడు, క్రమశిక్షణ లేదు. ఆ బబుల్గా లేదా నవ్వులుకుంటూ వస్తాడు, క్లాస్లో కూర్చుంటాడు. మిగతా పిల్లలు కూడా చెడగొడుతుంది సార్, అందుకే కొట్టాను. అయితే 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 ఏం పొలగాన కొట్టుడేనా అట్లయితే? హలో, పోలీస్ స్టేషన్. రమ్మను, పోలీసు రమ్మను, ఎవరితో రాని చూసుకుంటాం. ఇక పోలీసు వాళ్ళకి భయపెట్టాడు వెళ్ళాడు. మీరు కాస్త ఓకే పట్టండి. నేను ఇడిచిపెట్టా బిడ్డ నిన్ను. ఏం జరిగింది? ఏంటి గొడవ? నా కొడుకును గొడ్డును కొట్టిండు సార్. అరే టీచర్ అన్నప్పుడు కొడతాడు, సార్ అన్నప్పుడు కొడతాడు, తిడతాడు. మమ్మల్ని కొట్టలేదన్నా చిన్నప్పుడు సార్లు కొట్టిండ్రు మమ్మల్ని చూతా. ఎంత మాత్రం గొడవ చేయాలన్నా? అవన్నీ మాకు కూడా తెలుసు సార్. ఇక చారి సార్ అట గొడ్డును కొట్టిండు. ఎట్లా బాధలు పడేది చూడండి. ఎందుకు కొట్టిండ్రు అడుగుడు సార్. చారి సార్ ఎందుకు కొట్టిరు? చారి సార్ వాళ్ళు హోంవర్క్ ఇయ్యాడు సార్, క్రమశిక్షణ లేదు. మిగతా పిల్లల్ని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ బబుల్ కాలు అవి ఇవి నవ్వుతాడు సార్ క్లాస్లో. ఏదో బుద్ధి చెప్పాలని ఓ దెబ్బేసిన సార్. అంటే చేతులు ఉన్నాయని ఇష్టం కొడతావాను? ఏమనుకున్నాను? నా కొడుకుని కొట్టుడు కూడా నేరమే. నా కొడుకుని ఎందుకు కొట్టిండు? అది నేరం కాదా? మల్లేశం గారు పిల్లగాడు అన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ దెబ్బేస్తాడు, కొలవాలి, మంచిగా ఉండాలి, భయమో భక్తి ఉండాలని చెప్పి దెబ్బేస్తా చేస్తాడు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏం చేసుడు ఏమున్నా సార్, నా కొడుకు సార్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే నేను స్టేషన్కి వచ్చి ఈయన మీద కంప్లైంట్ చేస్తా. ఏంటి సార్, ఇలా ఎక్కడైనా ఉందా? ఒక టీచర్ ఒక స్టూడెంట్కి సారీ చెప్పడం, అది కూడా వాని భవిష్యత్తు కోసం ఒక్క దెబ్బేసినందుకు. తల్లి తండ్రి గురువు స్థానాలు మారాయి అనుకున్నాం, కానీ నేటి తరం పిల్లలు వాటి స్థానాలే మార్చేస్తున్నాం. సారీ సార్. ఇంకెంతసేపు ఇక్కడ పని పాట లేదనుకుంటారా?
ఏమిటి ఘోరము గురువుకే ఏమిటి శాపము దారి తప్పిన వారిని సరిచేయబోనావా క్రమశిక్షణన్నావా బాధ్యతే నీ ధర్మమే బాధ్యతే నీ ధర్మమే విద్యార్థి ముందు తలదించుకుందా ఇలపైన నడిచే గురు బ్రహ్మ నీవని మరచిపోయారా గురుతురాలేదా గురువరా ఏమిటి ఘోరము గురువుకే ఎందుకీ శాపము ఏంటండి ఇది? మీలాంటి మంచి టీచర్ని దూరం చేసుకునేందుకు వాళ్ళు బాధపడాలి. ఎప్పటికైనా మీ మంచితనాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఫ్రెష్ అప్ కాండి, ఫోన్ చేద్దాం. చారి సార్ గురించి మాట్లాడడానికి మిమ్మల్ని పిలిచాను. ఒకసారి అంత మనకి ఎందుకు సార్ ఇది? మనం స్కూల్కి వచ్చినామా, 4 ముక్కలు చెప్పినామా, జీతం తీసుకున్నాం అన్నట్టు సార్ అంతే. ఇప్పుడు ఈ రోజులు మంచిగా లేవు. ఈ పరిస్థితి చూస్తా అంటే ఎట్లున్నా సార్ ఇదంతా? మీరు ఒక ఉపాధ్యాయులై ఉండి ఇలా మాట్లాడడం ఏమి కూడా కరెక్ట్ లేదు. మన పిల్లలు చదువుకునే స్కూల్లో కూడా అక్కడ ఉపాధ్యాయులు మీలాగానే ఆలోచిస్తే మన పిల్లల భవిష్యత్తు ఉంటుందా? అదంతా కాదు సార్, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చారి సార్ అయితే వట్టి కొట్టాడు సార్. సరే, ఏం చేయాలో ఏదో ఒకటి ఆలోచిద్దాం. సరే, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఓకే రాబు, గెటప్ గెటప్ వెళ్ళి ప్రపంచం పట్టించుకురాబు. ఏంటిరా ఇది? ప్రపంచ పడ్డం. అరే ముసలోళ్ళు అర్రా మీ ఇంట్లో? అవున్నారు. అరే అర్ధరాత్రి కరెంటు పోతే ముసలమ్మను కారపొడి తీసుకురమ్మంటే అర్రలో పోయి కారపొడి కుండల్ని చేతి పెట్టి తీసుకొస్తారు కాదరా. అట్లాంటిది పొద్దుగాల ప్రపంచ పట్ట తీసుకురమ్మంటే భారతదేశ పట్ట తీసుకొస్తారు. ఇడియట్, ఇదిరా మీ చదువు. మిమ్మల్ని ఏమన్నంటే సార్ల మీద కేసులు పెట్టాలి, యుద్ధానికి రావాలి. మీలాంటి స్టూడెంట్ వల్ల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న చారి సార్ కూడా ట్రాన్స్ఫర్ తీసుకొని పోతుండే అలా. Shall we get inside? Yes, coming. ఏంటిది, అందరు కలిసి ఇటు వచ్చిండ్రు? సార్, చారి సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు సార్. అవుతున్నాడు. అయితే ఏంటి? సార్ ట్రాన్స్ఫర్ అయితే ఎలా సార్? సిలబస్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. మాకు మ్యాథ్స్కి ఇంగ్లీష్కి కష్టమవుతుంది సార్. ఆయన ప్లేస్లో ఇంకో ఆయన వస్తారు కదా, ఆయన చెప్తాడు. సార్ మాకు చారి సార్ చెప్తేనే అర్థమవుతుంది సార్. సార్ని ట్రాన్స్ఫర్ కాకుండా చూడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మరి ఆ రోజు అంతా గొడవ అవుతుంటే ఎందుకురా మీరు అందరు సైలెన్స్గా ఉన్నారు? ఆ టైంలో ఏం చేయాలో మాకు అర్థం కాలేదు సార్. చారి సార్ ట్రాన్స్ఫర్ కాకుండా నేను
ఒక ఉపాయం చెప్తాను, మీరు చేస్తారా? సరే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. కొద్దిగా మీతో మాట్లాడాలి. పద, బయట మాట్లాడుకుందాం. పద. ఎందుకు సార్ ఇలా మాట్లాడదాం? పదండి మల్లేశం గారు, బయట మాట్లాడుకుందాం. పదండి. గట్లగా సారు, మా కొడుకుని అందరు దూరం పెడతారట, ఆ విషయం తెలుసుకుందామని వచ్చిన. సరే పదండి, బయట వాడిని మాట్లాడుకుందాం. పదండి. చెప్పండి మల్లేశం గారు, ఏంటి? గట్లగా సారు, మా పొలగాంతో స్కూల్లో పొలగాన్లు ఎవ్వరు మాట్లాడతలేరట, సార్లు కూడా ఎవరు పట్టించుకుంటలేరట, వాడిని ఆటలకి రానిత్తలేరట, చదువు కాడికి రానిత్తలేరట. గిట్లనే ఉంటుందా? మీ సార్ను మందలు ఇచ్చినందుకు వారి పొలగాన్ని ఏరువాడ కొడతారా మీరు? అయినా మేమానికి చదివేందుకు సంధి ఎందుకు? అవసరమైతే ఎకరం అమ్ముకుంటా అంటారు కదా. ఆగు వెంకటి, నువ్వు. సార్లు అంటే గిట్లనే చేస్తారా? గురువు అంటే గిట్లనే ఉంటుందా? గిరే నేర్పిస్తారా గురువులు? గురువులేందో, గురువుల పద్ధతులేందో ఇప్పుడు అడుగుతున్నావా మమ్మల్ని? ఈ ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ తమ పిల్లలుగా భావించి వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం పాటలు వేసేవాడేనయ్యా గురువు అంటే. ఈ లోకంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ తయారు చేసేది ఉపాధ్యాయ వృత్తి అని తెలుసా నీకు? సారు, నా కొడుకును కొడితే నాకు బాధ అనిపించదా? నాకు నా కొడుకు ఎంత అవమానం చెప్పుర్రి. అవమానమా? మనం నిత్యం పూజించే రాముడు, కృష్ణుడు, దేవతలందరికీ కూడా
గురువులు ఉన్నారయ్యా. ఆ గురువులు బోధించిన దాన్నే వాళ్ళు మనకు బోధించారు. గురువు అనేవాడు దండించడా? ఎందుకోసం దండిస్తాడు? వారి భవిష్యత్తు కోసం దండిస్తాడు. ఎట్లాగా సారు, అనవసరంగా మామని కొట్టిండు. ఆయననే మాకు ఏమైనా కోపమా చెప్పును సారు? ఏమైనా గట్లు పంచుకున్నావా, ఒట్లు పంచుకున్నావా? అనవసరంగా కొట్టిండు. వట్టి కొట్టలేదు, మీ వాడు స్కూల్లో గంజాయి తీసుకొచ్చిండు. గంత పని చేసిన అవురా మనోజ్ గారు ఆగండి, ఆగండి, కొట్టు. పిల్లాన్ని కొట్టు. మల్లేశం, ఈ విషయం తెలిసినాక నీకంటే ఎక్కువ కోపం నాకు వచ్చింది. కానీ మేము ఆగినాం, ఎందుకంటే వీని భవిష్యత్తు పాడవుతుందని. మీ అందరికీ తెలియాలనే పిల్లలు మేమందరం కలిసి ఇలా చేసాం సార్. తప్పైంది సార్. నాకు నిజం తెలవక ఆ చారీ సార్ను అనరాని మాటలు అన్నా. ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ పెట్టుకోవాలి. ఆ చారీ సార్ ఎక్కడున్నాడు సార్? ఆ సార్ లేకుంటే నా కొడుకు జైల్లో ఉండేటోడు. నా కొడుకును కాపాడి నా సార్ ఎక్కడున్నాడు సార్? మీకు దండం పెడతా చెప్పుర్రి. ఆ సారు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడయ్యా. దండం పెడతా సార్. మా వల్ల ఇంతమంది పిల్లలకు ఆ చారీ సార్ను దూరం చేయకూరి సార్. దండం పెడతా సార్, నన్ను క్షమించుర్రి. ఆ సార్ను విలువుండ్రి సార్. పారా, ఆ సార్ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకొని బడికి తీసుకొద్దాం. పారా, పో పారా. మల్లేశం గారు ఆగండి, మీరు ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. చారీ సార్, మీ పిల్లలు మీకోసం చూస్తున్నారు, రండి సార్. గురువరా గురువరా నీకు మా అభివందనం, అందుకో మా పల్లె నీరాజనం. గురువరా నీకు మా అభివందనం, అందుకో మా పల్లె నీరాజనం. గుండె గుండెల్లోన కొలువైన గురువా, ఎన్నడూ మరువము మీ చేతి చలువా. గురువులంటే విద్యార్థుల్లో మంచిని సృష్టించి చెడును తొలగించి ఈ సమాజంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. ఒక రాయి ఉల్లిదెబ్బకు భయపడితే శిల్పంగా మారదు, రాయిగానే ఉంటుంది. గురువు కూడా ఒక శిల్పే. తన విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్ ఇలా ఎన్నో రకాలుగా మలచాలనుకుంటాడు, కానీ చెడిపోవాలని కోరుకోడు. ఇవాళ రేపు టీవీలల్లా, పేపర్లల్లా పోరగాళ్ళని పొట్టు పొట్టు కొడతానని, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తానని అవన్నీ చూస్తున్నాం కదా సారు. అన్ని గట్లనే అనుకునే చిక్కిట్ల గుల్లొల్లి చేసినాం మేము. మల్లేశం గారు, మీరు అన్నది వాస్తవమే. ఎక్కడనో లక్షల్లో ఒక్కరో ఇద్దరో అలాంటి కీచక ఉపాధ్యాయులు ఉన్న మాట మాత్రం 100% నిజం. వారిని ప్రభుత్వం శిక్షిస్తుంది, శిక్షించాలి కూడా. కానీ ఎవరో ఒకరు ఒక తప్పు చేసిండ్రని మొత్తం వ్యవస్థ మీదనే మీరు తప్పు పట్టడం అది సమంజసం కూడా కాదు సార్. గురువు అంటే ఏంటో మాకు తెలిసింది. మీరు ఈ బళ్ళకెళ్ళి పోవద్దు సారు. ఇంకా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసుకోండి సారు. మీ కాలు మొక్తా సారు, దండం పెడతా. ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేసుకోండి. తప్పకుండా తప్పకుండా మల్లేష్. వెళ్ళండి మల్లేశం గారు. ఇలానే ప్రతి తల్లిదండ్రి కూడా వారి పిల్లలను తీర్చిదిద్దే పూర్తి స్వేచ్ఛను మా ఉపాధ్యాయులకు ఇచ్చినట్టయితే ఈ భూమి మీద మళ్ళీ ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారిని, ఒక శ్రీనివాస రామానుజం, ఒక ఏపీజే అబ్దుల్ కలాం, ఒక సావిత్రిబాయి పూలే, ఒక చాణక్యుడు ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఈ నేలపై ఉద్భవిస్తారు. సార్ చెప్పినటువంటి మహనీయులందరూ ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే. మీ పిల్లలను తీర్చిదిద్దే పూర్తి స్వేచ్ఛ మా ఉపాధ్యాయులకు ఇవ్వండి. గంత మాట అనకుండ్రి సారు. పిల్లల్ని కన్నా తల్లిదండ్రులుగా మాకు కూడా బాధ్యత ఉన్నది. మన పాఠశాలల రాష్ట్ర స్థాయి ర్యాంక్ వచ్చేలా తీర్చిదిద్దండి సార్. అందుకు మేము ఏం చేయాలో చెప్పండి, మేము కూడా దానికి కృషి చేస్తాం సార్. నా కొడుకును ఇటారా సార్, నా కొడుకును కోదన వెక్కించినా మంచిదే. దీన్ని రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ వచ్చినట్టు చేయండి సార్. గురువరా నీకు మా అభివందనం, చరితార్థమైంది మీ జీవనం, చరితార్థమైంది మీ జీవనం. గుండె గుండెల్లోన కొలువైన గురువా, ఎన్నడూ మరువము మీ చేతి చలువా.